प्रभातसमये नभासुभरवि प्रभापाकली स्मरे गुरु सदा अशा समयीच्या चळे नाकली म्हणोनि करजोडुनि करुवता गुरु प्रार्थना समर्थ गुरु साईनाथ पुरवी मनोवासना तमा निरसी भानुहा गुरुहि नासी अज्ञानता परंतु गुरुची करी नरविही कधी साम्यता पुन्हा तिमिर जन्मगे गुरुकृपेनि अज्ञानिना समर्थ गुरु साईनाथ पुरवी मनोवासना रवी प्रगट होवुनी त्वरित गालवी आलसा तसा गुरुहि सोडवी सकल दुष्कृती लालसा हरोनि अभिमान ही जडवि तत्पदी भावना समर्थ गुरु साईनाथ पुरवी मनोवासना गुरु शिव उपमा दिसे विधि हरि हराची उणी कुटोनी मग हे येती कवनिया उगी पाहुणी तुगीच उपमा तुला भरविसो भते सज्जना समर्थ गुरु साईनाथ पुरवी मनोवासना समाधि उतरो निया गुरुचला मसीदी कडे त्वदीय वचनोक्ति मधुर वारती साकडे अजात रिपु सद्गुरु अखिल पातका भंजना समर्थ गुरु साईनाथ पुरवी मनोवासना आहो सुसमया सिया गुरुवुटो निया बैसले विलोकोनि पदाश्रिता तदिय आपदे नासिले असा सुहितकारिया जगति कोणिहि अन्यना समर्थ गुरु साईनाथ पुरवी मनोवासना असे बहुत स्याहणा परिणजा गुरुची कृपा नचत्सहितच्या कळे करीत सेरी काम्या गपा जरी गुरुपदा धरी सुदृढ भक्तीने तो मना समर्थ गुरु साईनाथ पुरवी मनोवासना गुरु विनती मी करी हृदय मंदिरी या बसा समस्त जग हे गुरु स्वरूप चीटसो मानसा करो सतत सत्कृती मतिहिते जगद्भावना समर्थ गुरु साईनाथ पुरवी मनोवासना प्रभात समये नभा सुबरवी प्रभा पाकली स्मरे गुरु सदा अशा समयीच्या चळे नाकळी म्हणोनि करजोडुनी करुवता गुरु प्रार्थना సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన. ప్రభాత సమయంలో ఆకాశంలో శుభమైన రవితేజం వెలుగుతున్నది. ఆ సమయంలో గురువును స్మరించే వారిని కలి ఎన్నడూ బాధించదు. కనుక చేతులు జోడించి గురువును ప్రార్థిస్తున్నాను. సమర్థ గురు సాయినాథ, నా మనోవాంఛలు ఈడేర్చు. తమా నిరసి భానుహ గురుహి నాసి అజ్ఞానత परंतु गुरुची करी नरविही कधी साम्यता पुन्हा तिमिर जन्म घे गुरुकृपेनि अज्ञानिना समर्थ गुरु साईनाथ पुरवी మనోవాసన. సూర్యుడు చీకట్లను పారదోలినట్లు గురువు అజ్ఞానాన్ని పారద్రోలుతాడు. కానీ గురువుతో రవిని పోల్చడం సరికాదు. చీకటి మరలా వస్తుంది, కానీ గురుకృప వలన పారద్రోడబడిన అజ్ఞానం మరి రాదు. కనుక रवि प्रगट होवुनी त्वरित गालवी आलसा तसा गुरुहि सोडवी सकल दुष्कृती लालसा हरोनि अभिमान ही जडवि तत्पदी भावना समर्थ गुरु साईनाथ पुरवी మనోవాసన. ఉదయించిన రవి అలసటను వెంటనే పోగొడతాడు. అలానే దుష్కార్యాలపై వ్యామోహాన్ని గురువు పోగొడతాడు. అభిమానాన్ని నశింపజేసి మన హృదయాన్ని ఆయన పాదాల యందు స్థిరపరుస్తాడు. కనుక సమర్థ సద్గురు సాయినాథ, నా మనోవాంఛలు ఈడేర్చు. గురు శివ ఉపమా దిశే విధి హరి హరాచి ఉణి కుటోని మగ హే ఇతి కవనియా ఉగి పాహుణి
तुगी च उपमा तुलाभरविशोभते सज्जन సమర్థ గురు సాయినాథ పురవీ మనోవాసన. గురువుతో బ్రహ్మ హరి హరులను పోల్చడం తగదు. ఇక పోల్చదగిన వారు ఇంకెవరున్నారు? సాయి, నీకు నీవే సాటి అని మహనీయులు కీర్తిస్తున్నారు కనుక సమర్థ సద్గురు సాయినాథ నా మనోవాంఛలిడేర్చు. సమాధి ఉతరో నియా గురుచల మసీదీ కడే త్వదీయ వచనోక్తి మధుర వారితి సాకడే అజాతరిపు సద్గురు అఖిల పాతక భంజన సమర్థ గురు సాయినాథ పురవీ మనోవాసన. ఓ గురు, నీవు సమాధి నుండి దిగి మసీదుకు వచ్చి మధురములైన నీ మాటలతో మా కష్టాలు నివారించు. శత్రువులే లేని ఓ సద్గురు మా పాతకాలన్నిటినీ పారద్రోలు. అహో సుసమయా సియా గురువుటో నియా భైసలే విలోకుని పదాశ్రిత తదియ ఆపదే నాశిలే అసాసుహితకారియా జగతి కోణిహి అన్యన సమర్థ గురు సాయినాథ పురవీ మనోవాసన. గురువు లేచి కూర్చున్నారు. ఆహా, ఇదెంత మంచి సమయము! ఆయన తమ పాదాలను ఆశ్రయించిన వారిని చూచి వారి ఆపదలను నాశనం చేస్తారు. ఇలా మేలు చేసేవారు ఈ జగత్తులో ఇంకెవరున్నారు? అసే బహుత శాహణ పరినజ గురూచి కృపా నసత్సహిత చాకళే కరిత సేరి కామ్యాగప జరీ గురుపద దృఢ ధరి సుదృఢ భక్తి నయతో మన సమర్థ గురు సాయినాథ పురవీ మనోవాసన. ఎంత తెలివిగలవారైనా అతడు అంటే గురుకృపను పొందనంత వరకు అతడి జీవితం వ్యర్థమే. అతడు గురుపాదాలను దృఢభక్తితో మనసులో ధరించుకుంటే తనకు తాను ఎలాంటి శ్రేయస్సును సాధించుకోలేడు. గురు వినతిమి కరి హృదయ మందిరియాబస సమస్త జగహే గురు స్వరూప చీటసో మానస కరో సతత సత్కృతి మతిహితే జగద్భావన సమర్థ గురు సాయినాథ పురవీ మనోవాసన. ఓ గురు, నా విన్నపం చేసుకుంటున్నాను. నా హృదయ మందిరంలోకి వచ్చి కూర్చోండి. ఈ సమస్త జగత్తు గురుని స్వరూపమన్న భావం నా మనసును హత్తుకునేలా చేయండి. ఎల్లప్పుడూ జగద్భావనలైన సత్కార్యాలే చేసే మనసును నాకు అనుగ్రహించండి కనుక ఓ సమర్థ సద్గురు సాయినాథ నా మనోవాంఛలిడేర్చు. ప్రభాత సమయీ నభా శుభరవి ప్రభాపాకలి స్మరే గురు సదా అశ సమయి చాచళే నాకలి మనోనికర జోడుని కరువత గురు ప్రార్థన సమర్థ గురు సాయినాథ పురవీ మనోవాసన. తమానిరసి భానుహ గురుహినాసి అజ్ఞానత పరంతు గురుచీకరీ నరవిహి కది సామ్యత పునఃతిమిర జన్మఘే గురు కృపేని అజ్ఞానన సమర్థ గురు సాయినాథ పురవీ మనోవాసన. రవి ప్రకట హోవుని త్వరిత గాఢవి ఆలస తసా గురుహి సోడవి సకల దుష్కృతి లాలస హరోని అభిమానహి జడవి తత్పదీ భావన సమర్థ గురు సాయినాథ పురవీ మనోవాసన. గురు శివుపమాదిసే విధి హరి హరాచీవుని కుటోని మగహేయితి కవనియావుగి పాహుని తుఘీ చ ఉపమా తులాభర విశోభతే సజ్జన సమర్థ గురు సాయినాథ పురవీ మనోవాసన. సమాధి ఉతరో నియా గురుచల మసీదీ కడే త్వదీయ వచనోక్తి మధుర వారితి సాకడే అజాతరిపు సద్గురు అఖిల పాతక భంజన సమర్థ గురు సాయినాథ పురవీ మనోవాసన. అహో సుసమయా సియా గురువుటో నియా బైసలే విలోకుని పదాశ్రిత తదియ ఆపదే నాశిలే అసాసుహితకారియా జగతి కోణిహి అన్యన
సమర్థ గురు సాయినాథ పురవీ మనోవాసన అసే బహుత శాహణ పరినజ గురుచి కృపా నసహిత చాకళే కరిత సేరి కామ్యాగపా జరీ గురుపదాధ్రడి జరీ గురుపదాధరి సుదృఢ భక్తి నయతో మనా సమర్థ గురు సాయినాథ పురవీ మనోవాసన గురో వినతి మీ కరి హృదయ మందిరియావసా సమస్త జగహే గురు స్వరూప చీటసో మానస కరో సతత సత్కృతి మతి హితే జగద్భావన సమర్థ గురు సాయినాథ పురవీ మనోవాసన. భావము: ప్రభాత సమయంలో ఆకాశంలో శుభమైన రవితేజం వెలుగుతున్నది. ఈ సమయంలో గురువును స్మరించే వారిని కలి ఎన్నడూ బాధించదు. కనుక చేతులు జోడించి గురువును ప్రార్థిస్తున్నాను. సమర్థ గురు సాయినాథ, నా మనోవాంఛలీడేర్చు. 2. సూర్యుడు చీకట్లను పారదోరినట్లు గురువు అజ్ఞానాన్ని పాలద్రోలుతాడు. కానీ గురువుతో రవిని పోల్చడం సరికాదు. చీకటి మరలా వస్తుంది, కానీ గురుకృప వలన పారదోరబడిన అజ్ఞానం మరి రాదు కనుక. 3. ఉదయించిన రవి అలసటను వెంటనే పోగొడతాడు. అలానే దుష్కార్యాలపై వ్యామోహాన్ని గురువు పోగొడతాడు. అభిమానాన్ని నశింపజేసి మన హృదయాన్ని ఆయన పాదాల యందు స్థిరపరుస్తాడు. కనుక సమర్థ సద్గురు సాయినాథ, నా మనోవాంఛలీడేర్చు. 4. గురువుతో బ్రహ్మ, హరి, హరులను పోల్చడం తగదు. ఇంకా పోల్చదగిన వారు ఇంకెవరున్నారు? సాయి, నీకు నీవే సాటి అని మహనీయులు కీర్తిస్తున్నారు. కనుక సమర్థ గురు సాయినాథ, నా మనోవాంఛలీడవేర్చు. 5. ఓ గురు, నీవు సమాధి నుండి దిగి మసీదుకు వచ్చి మధురములైన నీ మాటలతో మా కష్టాలు నివారించు. శత్రువులే లేని ఓ సద్గురు, మా పాతకాలన్నిటినీ పాలద్రోలు. 6. గురువు లేచి కూర్చున్నారు. ఆహా, ఇది ఎంత మంచి సమయము! ఆయన తన పాదాలను ఆశ్రయించే వారిని చూచి వారి ఆపదలను నాశనం చేస్తారు. ఇలా మేలు చేసేవారు ఈ జగత్తులో ఇంకెవరున్నారు? 7. ఎంత తెలివిగలవారైనా అతడు గురుకృపను పొందనంత వరకు అతడి జీవితమే వ్యర్థం. అతడు గురుపాదాలను దృఢ భక్తితో మనసులో ధరించుకుంటే తనకు తాను ఎలాంటి శ్రేయస్సును సాధించుకోలేడు. ఓ గురు, నా విన్నపం చేసుకుంటున్నాను. నా హృదయ మందిరంలోకి వచ్చి కూర్చోండి. 8. సమస్త జగత్తు గురుని స్వరూపమన్న భావం నా మనసును హత్తుకునేలా చేయండి. ఎల్లప్పుడూ జగద్భావనులైన సత్కార్యాలే చేసే మనసును నాకు అనుగ్రహించండి. కనుక సమర్థ గురు సాయినాథ, నా మనోవాంఛలీడేర్చు. ప్రేమేయ అష్టకాశి పడుని గురువర ప్రార్థితే జే ప్రభాతి త్యాసే చిత్తాసిధేతో అఖిల హరునియ భ్రాంతి మే నిత్య శాంతి ఐసే హే సాయినాథే కతుని సుచవిలే జేవియా బాలకాశి దేవీత్య కృష్ణపాయి నముని సవినయే అర్పితో అష్టకాశి. ప్రేమేయ అష్టకాశి పడుని గురువర ప్రార్థితి జే ప్రభాతి చాచే చిత్తాసిధేతో అఖిల హరునియ భ్రాంతి మే నిత్య శాంతి ఐసే హే సాయినాథే కతుని సుచవిలే జేవియా బాలకాశి దేవీత్య కృష్ణపాయి నముని సవినయే అర్పితో అష్టకాశి. బాలుడైన కృష్ణుడు ఈ అష్టకం రాసి సవినయంగా ఆయన పాదాలకు సమర్పించినప్పుడు సాయి ఈ అష్టకం ప్రేమతో చదివి గురువుని ఎవరు ప్రభాత సమయంలో ప్రార్థిస్తారో అట్టి వారి చిత్తం నుండి భ్రాంతులన్నింటినీ హరింపజేసి నిత్యమైన శాంతిని ప్రసాదిస్తానని తెలిపారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.